హాయ్ అండి, ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి చేశాను. ఇలా పచ్చడి చేసిన రోజు మాత్రం 2 ముద్దలు ఎక్కువగానే తింటారండి. అంత ఇష్టం మా పిల్లలకి ఈ పచ్చడి అంటే. ముందుగా టమాటాను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో గుప్పెడు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలు పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే పాన్ లో నూనె, పోపు గింజలు వేసుకున్నాక 4-5 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పుదీనా, కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి, ఎందుకంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాని తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉడికించుకున్న టమాటాను ఒక వెడల్పు ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే చల్లారిన టమాటాను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పచ్చడి చేసేటప్పుడు రుచి చూడడం నాకు అలవాటు. మీకు ఉందా అలవాటు? పచ్చడికి మరింత టేస్ట్ని యాడ్ చేసేది పోపేనండి. ఒక గిన్నెలో పోపు పెట్టేసుకొని పచ్చడిలో కలిపేసుకోవాలి. అంతే అండి, వేడి అన్నంలోకి ఇలా ఒకసారి తిని చూస్తే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.